చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి చరిత 653 పేజీలోని 121వ నుంచి ఈరోజు చదువుతున్నాము. భక్త శ్రేష్ఠులైన ఉపాసని బాబా జోగుతో వెళ్ళి భాగీరథి నదీ పవిత్ర స్థానంలో హోమాలు చేశాడు. బ్రాహ్మణులకు భోజనం అన్న సందర్భన దక్షిణ ప్రదానాలు విధి విధానంగా చేసి మరలి వచ్చారు. ఇప్పుడు బాబా ప్రత్యక్షంగా లేకపోయినా, వారితో సంభాషణ లేకపోయినా మసీదును చూడగానే గతించిన ఆనందాలు గుర్తుకొస్తాయి. బాబా రోజు కూర్చునే పద్ధతిలో వారిని చూసిన ఆనందానుభూతిని పొందడానికి మసీదులో వారి తైలవర్ణ చిత్రపటాన్ని ప్రీతిగా స్థాపించారు. సాయిబాబా శరీరం కనిపించకపోయిన ఈ పటాన్ని చూసే బాబా యొక్క భక్తులకు వారు మరల వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందమైన ఈ చిత్రాన్ని శ్యామరావు జయకర్ గీశాడు. మనోహరమైన ఈ పటం బాబాని ఎల్లప్పుడూ స్మరణకు తెస్తుంది. జయకర్ ప్రసిద్ధ చిత్రకారుడే కాదు, గొప్ప బాబా భక్తుడు కూడా. బాబా ఆజ్ఞానుసారం శ్రద్ధగా నడుచుకునేవాడు. ఇతని ద్వారా బాబా పటాలను గీయించి ధ్యానధారణల నిమిత్తం భక్తులు తమ ఇళ్లలో స్థాపించుకున్నారు. సత్పురుషులకు మరణం అనేది ఎప్పుడూ లేదు. పూర్వం ఈ విషయాన్ని అనేకసార్లు వివరించడం జరిగింది. ఇది మీకు గుర్తు ఉండాలి. మరలా స్పష్టపరచడం అవసరం. ఇప్పుడు బాబా దేహదారులు గారు అయిన వారిని స్మరించే వారికి ఇప్పుడు కూడా మునుపటి వాళ్ళని శుభాలను కలుగజేస్తారు. బాబా ఎవరికో ఏదో చెప్పారు, కానీ వారు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు కనుక వారు చెప్పింది అనుభవంలోకి రాలేదని అనుకోకండి. బాబా మాట బ్రహ్మలిఖితం. దృఢమైన విశ్వాసంతో మీ అనుభవాన్ని తెలుసుకొని వెంటనే అనుభవం కాకపోయినా కొంతకాలం తప్పక అనుభవం అయితే తీరుతుంది. జోగు పేరు వచ్చేసరికి కథలో మరో ఉపకథ గుర్తుకొచ్చింది. అతను అపూర్వ కథను వింటే సాయి యొక్క ప్రేమతత్వం తెలుస్తుంది. ఇది చిన్న సంభాషణ అయిన గురు భక్తులకు అత్యంత బోధప్రదమైనది. వైరాగ్యాన్ని పొందిన వారు భాగ్యవంతులు. ప్రాపంచిక విషయాల్లో బంధించబడిన వారు అభాగ్యులు. ఒక్కసారి జోగ్ బాబా, నా స్థితి ఇంకా ఇదేనా? నా కర్మగతి విచిత్రం. నేను ఎప్పుడు మంచి స్థితిని పొందుతాను? అనేక సంవత్సరాల నుండి నేను మీకు అనన్య సేవ చేస్తున్నాను కదా. మరి దేవా, ఈ చంచల మనసుని ఇంకా శాంతి లేదు ఎందుకు? నేను ఎంతటి దౌర్భాగ్యుని. సత్పురుషుల అంగత్యంలో లభించింది ఇదే నా సత్సంగం యొక్క ఫలితం ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుందని ప్రశ్నించాడు. భక్తుని ఆ మొరవిని సాయి సమర్థులు పరమప్రీత జోగుకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారో స్వస్థచిత్తులే ఆలకించండి. నీ దుష్కర్మలు నశించి నీ పుణ్యపాపాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూచినప్పుడు నీవు భాగ్యశాలివని అంగీకరిస్తాను. నీ ఉపాధి తొలగినప్పుడు, నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశాపాశబంధం విడిపోయినప్పుడు నేను భాగ్యవంతుడవని తలుస్తాను. విషయ సుఖాల్లోని ఆసక్తిని త్యజించి నేను నీవనే భేదభావం అయుక్తమని తలచి జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలివని నేను అంగీకరిస్తున్న. కొంతకాలానికి బాబా వచనం సత్యమైంది. సద్గురు కృప వల్ల బాబా చెప్పిన విధంగానే జోగ్కు వైరాగ్యం కలిగింది. అతనికి పుత్ర సంతతి బంధం లేదు. భార్య సద్గతిని పొందింది. మరణించడానికి ముందే జోగు సన్యసించాడు. దానితో వైరాగ్యం సహజమే కదా. సాయి వచనం సత్యమై జోగు భాగ్యవంతుడయ్యాడు. చివరకు సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనమయ్యాడు. సాయిబాబా చెప్పిన విధంగానే అతని స్థితి పరిణమించి సాయి యొక్క వచనం సత్యమైంది. జోగు నిజంగా భాగ్యశాలి. 146 గురించి మరో వీడియోలో చదువుకుందాం. చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శాంతి శాంతి శాంతి.